ఒంగోలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు భారీగా హాజరై కొటారి నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసే సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయంగా, అమరావతి ముస్తాబు అవుతోంది, ఘన భవిష్యత్తు అందంగా మారుతుంది. రైతన్న కన్నీళ్లు తుడవంగా పోలవరం పూర్తి కానుందిగా. విశాఖ స్టీల్ను రక్షించగా, కేంద్రాన్ని ఒప్పించి సాధించగా. గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చారే, ఉపాధి కల్పించనున్నారే. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్నా, మా బతుకులు బాగుంటాయన్నా. మా చంద్రన్న శభాషన్న, మీరుంటే అంటే చాలన్నా, మా బతుకులు బాగుంటాయన్నా. పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధమునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా.
సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే మన చంద్రబాబు నాయుడు 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచ్యుడు మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500 తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000 పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు తెలుగుదేశమంటేనే బీసీలకు పుట్టినిల్లు బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు మీ రక్షణ మా బాధ్యత మా లక్ష్యం అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది కథమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది పసుపు జెండ తోడు ఉంటే జరగనిదేముంది మన ఆంధ్రుల భవిష్యత్తు తన బాధ్యత అంటున్నది జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు
ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు.
ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం అనే దానికి ఉదాహరణగా ఈ రోజున నా జన్మదినాన్ని చాలా వేడుకగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా ప్రీతమ నాయకులు, మా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గరుండి చాలా ఘనంగా జరిపారు. అదే ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మా అందరికీ అన్నగా మేము కొనియాడే కామపల్లి సీనియర్ గారికి పుట్టినరోజు కూడా ఈరోజు అవటం, ప్రతి సంవత్సరం ఆయన మేము కలిసి వేడుకల్ని తెలుగుదేశం పార్టీ కార్యంలో జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున ఆయన దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అన్ని విధాలుగా అంటే ప్రచారం ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, మీడియా ద్వారా కానీ, ఇతర సాధనాల ద్వారా కానీ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి, నా మిత్రులకి, నా శ్రేయభిలాషులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. కోటపాటి కాశీరావు, 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ని. అందరికీ నమస్కారం అన్న. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 మధ్యలో కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండదండలుగా ఉండి నాయకుడికి చేదోడు ఓదోడుగా నిలబడి ఇద్దరు వ్యక్తులైనటువంటి ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు గారు కానీ, టౌన్ మాజీ అధ్యక్షులు అన్న కొటారి నాగేశ్వరరావు గారు కానీ ఆ రోజు పడ్డ శ్రమ నిజంగా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు అనుభవిస్తున్నందుకు మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము మిత్రబృందంగా కొంతమంది మందరం ఏర్పడి శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, కాకా శ్రీని లాంటి అందరం కలిసి ఈ కార్యక్రమానికి మేము కూడా ఎంతో కొంత ఇన్సెంటివ్ తీసుకొని చేయడానికి ముందుకు వచ్చినాం. వారికి రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ఆశీస్సులతో, జనార్దన్ గారి ఆశీస్సులతో మంచి ఉన్నతమైన పదవిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వ ఆధ్వర్యంలో శ్రీ కొటారి నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మరి బీ సంఘం నాయకులు, మహిళా నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కొటారి నాగేశ్వరరావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కటింగు, భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. మరి ఈ సందర్భంగా కొటారి నాగేశ్వరరావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు మంచి జీవితాన్ని ప్రసాదించాలని, వారు ముందు ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, మంచి పదవులు అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.